హలో అండి అందరికీ థంబ్నెయిల్ చూశారు కదా శైలాస్ కిచెన్లో శైలా గారు చెప్పినట్లు పాలకూరతో వెల్లుల్లి కారం రెసిపీ ఎలా ఉందో కుక్ చేసి అయితే చెప్పేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి. ముందుగా నువ్వులను ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈ పాలకూర వెల్లుల్లి కారంలో నువ్వులే ఈ కర్రీకి మంచి రుచినైతే ఇస్తాయి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను చక్కగా, పెద్ద వెల్లుల్లి రెబ్బలు అయితే 10 నుంచి 12 సరిపోతాయి, చిన్న రెబ్బలు అయితే ఒక 15 నుంచి 20 వరకు చక్కగా సగం సగం ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా తరుగుంచుకున్న పాలకూరనైతే ఈ విధంగా ఇందులో నుంచి నీరంతా సపరేట్ అయిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ అవనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ పాలకూరలో ఉన్న నీరంతా వేరవుతుంది. ఈలోపు మరొకసారి మనం ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ని చాలా సిమ్లో పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, ఇంకా ఒక పెద్ద సైజ్ ఆనియన్లో సగం ఆనియన్ సరిపోతుంది, ఆనియన్ని సన్నగా తరిగి ఆనియన్ని ఇంకా పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా కర్రీలో సరిపోయేంత కారం వేసుకొని కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం సన్నగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్లోకి. అలా గ్రైండ్ చేసిన పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకొని ఈలోపు మీరు ఒకసారి ఇక్కడ ప్లేట్ తీసి చూసినట్లయితే ఇందులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యి ఉంటుంది. ఆ వాటర్ని ఒక బౌల్లో సపరేట్గా తీసుకొని అందులో ఉన్న పాలకూర ఇంకా వెల్లుల్లిని కూడా మరొక బౌల్లో సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లికారం, పాలకూరలో ఉన్న నీరు, పాలకూర వెల్లుల్లి మొత్తాన్ని సపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఇంకా తాలింపు దినుసులు వేసి పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకొని శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తాలింపులో ఉన్న శనగపప్పు అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉల్లిపాయ ఇంకా నువ్వులను అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని చక్కగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా కుక్ అవనివ్వాలి. ఇంతేనండి, 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. మనం సపరేట్గా పెట్టుకున్నాం కదా పాలకూరలో వచ్చిన వాటర్ని ఇంకా పాలకూర వెల్లుల్లిని సపరేట్ పెట్టుకున్నాం కదా, వాటిని కూడా కలిపేసి చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 to 6 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వండి. అంతే, మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మంచిగా కుక్ అవనివ్వండి. ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కుక్ చేసుకోండి. చివరిగా అయితే ఇందులో ఒక స్పెషల్ చిట్కానైతే యూజ్ చేయండి. మన శైలా గారు చెప్పినట్లు ఇది పాలకూర వెల్లుల్లి కారం కాబట్టి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్, లేకపోతే మీ దగ్గర ఉన్న ఎండుమిర్చిని చక్కగా నేను చిన్నగా మెదిపాను కదా, సేమ్ అదే విధంగా ఎండుమిర్చిని చక్కగా చిన్నగా మెదిపేసి ఆ కర్రీలో వేసేసేయండి. వేసేసి ప్లేట్ పెట్టి చక్కగా ఉడకనివ్వండి. మనకి అందులో ఉన్న ఆయిల్ లైట్గా కొంచెం బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. అంతే, పాలకూర వెల్లుల్లి కారం కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం నువ్వులైతే ఎక్కువ వేశాను. మీరు కొద్దిగా నువ్వుల క్వాంటిటీని తక్కువ చేసి కుక్ చేసుకోండి. శైలా గారు చెప్పినట్లు నేను కుక్ చేసి ట్రై చేశాను కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసేయండి. నేనైతే శైలా గారు కుక్ చేసిన విధానాన్ని, రెసిపీని కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఒకసారి చూడాలనుకుంటే మీరు కూడా చూడొచ్చు.
ఈ రెసిపీ రివ్యూ మీకు నచ్చినట్లయితే కనుక తెలుసు కదా, వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాస్ థింగ్స్ ఛానల్.